హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ యొక్క థంబ్నెయిల్ని అయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వీడియోల్ని ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనేసి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మొబైల్లోనే ఏ విధంగా థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకోవాలి అనేసి నేను మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేసి తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో ఉన్న మెయిల్ని అయితే ఓపెన్ చేయండి. తర్వాత మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసి తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అయితే ఉంటుంది. గూగుల్ మీద అయితే ట్యాప్ చేయండి. గూగుల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద చూసుకున్నట్లయితే క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఆ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ అయితే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోండి. నేనైతే అశోక్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి నేను నా నేమ్తో అయితే ఈ నేమ్తో అయితే ఛానల్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద జెండర్, మీరు మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే గూగుల్ అయితే కొన్ని మెయిల్స్ని అయితే సజెస్ట్ చేస్తుంది, ఒక 2 మెయిల్స్ని అయితే. మీకు అవి కనుక నచ్చకపోతే మీకు వేరే మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నాకు అదేది నచ్చలేదు కాబట్టి నేను క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ నేమ్తో అయితే జీమెయిల్ అడ్రస్ కావాలంటే ఆ జీమెయిల్ అడ్రస్ని క్రియేట్ చేసుకోండి. నేను వచ్చేసి అశోక్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి నేను ఈ మెయిల్తో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మెయిల్తో అయితే క్రియేట్ అవ్వదంట. ఇప్పుడు మనం ఆ మెయిల్లో అయితే కొంచెం చేంజెస్ అయితే చేయాలి, ఓకేనా. నేను ఇప్పుడు వచ్చేసి అశోక్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇది మనకు అప్పుడే తీసుకోలేదు కాబట్టి పక్కనైతే 96 అనేసి ఒక నెంబర్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక క్రియేట్ యువర్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. మీకు యూట్యూబ్ ఛానల్ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు ఎక్కడైనా ఒక బుక్లో అయితే రాసి పెట్టుకోండి. మీ యొక్క పాస్వర్డ్ అనేది అయితే మర్చిపోయినట్లయితే ఛానల్ అయితే రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు పాస్వర్డ్ని అయితే ఎవరికి చెప్పకుండా మీ యొక్క పర్సనల్గా ఒక బుక్లో కానీ నోట్ చేసుకొని పెట్టుకోండి మీ యొక్క పాస్వర్డ్ని, ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఐఎమ్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఛానల్ నేమ్ అయితే అక్కడ కనిపిస్తుంది, మెయిల్ అడ్రస్ కూడా అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఐ అగ్రీ. నెక్స్ట్ అలాగే పైకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ. ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. మీకు ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది అయితే మీకు మీ యొక్క మెయిల్తో అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకు మెయిల్ అయితే క్రియేట్ అయింది. మీ యొక్క ఐకాన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లాస్ట్లో బాటంలో అయితే అశోక్ టెక్ ఇన్ తెలుగు 96 అనేసి మనకు ఒక మెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సిస్టంలో అయినా కూడా ఇదే ప్రాసెస్, మొబైల్లో అయినా కూడా ఇదే ప్రాసెస్తో అయితే జరుగుతుంది. మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో కింద లెఫ్ట్లో మీ యొక్క ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ యొక్క జీమెయిల్ అడ్రస్తో, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్రస్తో ఇక్కడైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3 మెయిల్ అడ్రస్ అయితే ఉన్నాయి. అందులో అశోక్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి నేను ఇప్పుడైతే క్రియేట్ చేశాను కదా, ఆ మెయిల్ అడ్రస్తో అయితే ఇప్పుడు నేను ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ మెయిల్ అడ్రస్ని అక్కడ దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకు ఈ పేరుతో అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ మీరు మీ యొక్క ప్రొఫైల్ మీద అయితే ట్యాప్ చేయండి. మీ యొక్క ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే మీ యొక్క ఛానల్ నేమ్ కింద క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అశోక్ టెక్ ఇన్ తెలుగు కింద క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ ఏ ఛానల్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క యూట్యూబ్ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్లో ఉన్న ఫొటోస్లో ఏదో ఒక ఫోటో, మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ప్రొఫైల్ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని అయితే సెట్ చేసుకొని కింద సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ కింద చూసుకున్నట్లయితే మీ యొక్క ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది, అదేవిధంగా హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క ఛానల్ నేమ్ అయితే కూడా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అశోక్ టెక్ ఇన్ తెలుగులో టీ అనేది క్యాపిటల్లో రావాలనుకుంటున్నాను కాబట్టి నేను నా ఛానల్ నేమ్ అయితే ఎడిట్ చేసుకుంటున్నాను. స్మాల్ టీ తీసేసి క్యాపిటల్ టీని అయితే పెడుతున్నాను. ఓకేనా, నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే హెడ్లైన్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీ యొక్క నేమ్తో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా రాగానే మళ్ళీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా, వ్యూ ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి. నేమ్ కింద ఈ వ్యూ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే మీరు సెట్ చేసుకోలేరు, దానికంటూ ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మీరు మీ యొక్క ప్రొఫైల్ని అయితే సెట్ చేసుకోవచ్చు, మీ ఛానల్ నేమ్ని అయితే పెట్టుకోవచ్చు. ఛానల్ యూఆర్ఎల్ని అయితే మీరు ఈ విధంగా మార్చలేరు, ఛానల్ యూఆర్ఎల్ని వాళ్ళు ఇచ్చిన విధంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకు ఫస్ట్లో మన ఛానల్ నేమ్ని అయితే ఇచ్చేసి తర్వాత కింద మీకు నచ్చిన డీటెయిల్స్ కానివ్వండి, మీ యొక్క కంటెంట్ నేమ్ కానివ్వండి, ఈ విధంగా ఇచ్చేయండి. నేనైతే కొంచెం మ్యాటర్ని అయితే సెట్ చేసుకున్నాను, దాన్ని అయితే ఇక్కడ కాపీ చేసుకొని సేవ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ పెట్టుకున్న తర్వాత ప్రైవసీ, కీప్ ఆల్ సబ్స్క్రైబర్స్ ప్రైవేట్, అంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ని వేరే వాళ్ళకి కనిపించాలా వద్దా అని చెప్పేసి ఆఫ్ చేసుకున్నట్లయితే మీ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వేరే వాళ్ళకి కనిపించదు. ఒకవేళ ఆన్ చేసుకున్నట్లయితే మీ యొక్క సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వేరే వాళ్ళకు కనిపిస్తుంది. మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్కి మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. అలో యాక్సెస్, మీ యొక్క యాక్సెస్ని అయితే అన్నీ అలో అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలో యాక్సెస్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క థంబ్నెయిల్ని అయితే సెట్ చేసుకోవాలి. దానికంటే ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా యూట్యూబ్ స్టూడియో యొక్క యాప్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు థంబ్నెయిల్ మీద క్లిక్ చేసినట్ల తర్వాత వెరిఫై అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. నా మొబైల్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయగానే
నెక్స్ట్ మీకు కింద చూసుకున్నట్లయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ మెసేజ్లో రావాలా లేకుంటే కాల్ చేసి మీ యొక్క ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకోవాలా అని. నేను మెసేజ్ రూపంలో రావాలి కాబట్టి టెక్స్ట్ మీ అని పెట్టాను. ఇప్పుడు మీ యొక్క నెంబర్కి అయితే ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ 6 డిజిట్ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫైడ్, మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మీ యొక్క థంబ్నెయిల్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నేను థంబ్నెయిల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా డిజైన్ చేయాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి టైటిల్కు ఈ విధంగా మీ యొక్క థంబ్నెయిల్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ మీ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి తగినట్టుగా టైటిల్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ పోయింది. నా యూట్యూబ్ ఛానల్ మొదటి వీడియో ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, అశోక్ టెక్ ఇన్ తెలుగు ఇంట్రొడక్షన్ వీడియో అని చెప్పేసి ఇస్తున్నాను. ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలంటే అశోక్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ మిస్సింగ్ యూట్యూబ్ ఫస్ట్ వీడియో అని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో వచ్చేసి సేమ్ టైటిల్ అయితే ఇవ్వండి. మీరు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ వీడియో పబ్లిక్లో పోవాలా లేదా ప్రైవేట్ మీకు మాత్రమే కనిపించాలా లేకుంటే అన్లిస్టెడ్ ఎనీవన్ విత్ లైక్ అండ్ వ్యూ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. లొకేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్స్ ఆన్లో పెట్టుకోవాలా ఆఫ్లో పెట్టుకోవాలా అని చెప్పేసి కూడా ఇక్కడే ఉంటుంది. అలో వీడియో అని మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ వీడియో చిన్నపిల్లలకు మాత్రం పోవాలా లేదంటే చిన్నపిల్లల వీడియో కాదా వాళ్ళదా కాదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. 18 ఇయర్స్ వాళ్ళకంటే పైన వాళ్ళకి పోవాలా 18 ఇయర్స్ వాళ్ళకంటే చిన్న వాళ్ళకి మాత్రమే మీ వీడియో పోవాలా అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల వీడియో అయితే 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి అని పెట్టుకోవచ్చు. డోంట్ రెస్ట్రిక్ట్ మై వీడియో 18 ఇయర్స్ ఓవర్ అంటే ఈ వీడియో 18 ఇయర్స్ పైన వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి నేను వాళ్ళకు మాత్రము ఈ విధంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వీడియో అయితే అప్లోడ్ అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి మీ మెయిల్తో. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ని టర్న్ ఆన్ అయితే చేయండి. ఇక్కడ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు చేద్దాము. 2 స్టెప్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు క్రోమ్లోకి అయితే తీసుకుపోతుంది. లేదంటే మీరు ఏదైనా బ్రౌజర్ ఉంటే కూడా ఆ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క మెయిల్ని అయితే లాగిన్ చేసుకోండి. మీ యొక్క ఛానల్ మెయిల్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అశోక్ టెక్ ఇన్ తెలుగు కాబట్టి ఆ మెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన యొక్క పాస్వర్డ్ని అయితే అడుగుతుంది. మీ యొక్క స్క్రీన్ లాక్ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. యాడ్ ఫోన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది 2 స్టెప్ వెరిఫికేషన్లో ఫస్ట్ది అన్నమాట. యాడ్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనది ఇండియా కాబట్టి ఇండియా మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా ఎక్కడ ఉందని చూసుకొని మీ యొక్క కంట్రీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు మన యొక్క మొబైల్ నెంబర్కి అయితే 6 డిజిట్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ 6 డిజిట్ ఓటీపీని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ అయితే యాడ్ అవటం అయితే జరిగింది. నెక్స్ట్ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది.
మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి కదా, ఈ విధంగా మనము వీటిని కూడా అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్. పాస్ కీ అండ్ సెక్యూరిటీ కీస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ విధంగా యూజ్ చేసి క్రియేట్ ఏ పాస్ కీ అని చెప్పేసి మీద క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ పాస్ కీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క పాస్ కీ అనేది అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూ, మీ యొక్క మెయిల్ ఏదో ఉందా లేదా అని చూసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పాస్ కీ అనేది అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ యొక్క మీ యొక్క పాస్ కీ అనేది అయితే క్రియేట్ అయితే అవ్వడం జరిగింది. డన్. నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు కింద ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా, అవి కూడా అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము వైటీ స్టూడియో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిఫ్రెష్ అయితే చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏదైనా వెరిఫికేషన్ కూడా ఏదో ఇంకా కంప్లీట్ కాకపోతే దాన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకొని వైటీ స్టూడియోలోనే మనకు మన ఛానల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.